వెల్కమ్ టు ఎస్విటిజీ గవర్నమెంట్ గేమింగ్ వీడియో వచ్చింది ట్రై చేద్దాం. 9 డైమండ్స్ ఇస్తే బాగుంది. 9 డైమండ్స్ 50%. ఓకే, మనమైతే ఇప్పుడు సిఎస్ రంగం కంటే బీఆర్ ఆడుతున్నాం. ఓకే, ఇంత సేపు ఇప్పుడు మనం బీఆర్ ఆడడానికి రెడీగా ఉన్నాం. బీఆర్ ఆడదాం. వెల్కమ్ టు ఎస్విటిజీ గవర్నమెంట్ గేమింగ్. ఈ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, వెంటనే చేసేయండి. మ్యాచ్ స్టార్ట్ లోపల తర్వాత మనం ఎక్కడికి వస్తామంటే అక్కడికి వెళ్తాము. మనకి ఓకే, ఇప్పుడు మినీ పిక్ కదా. మినీ పిక్లో ఇది ఈ పక్క ఉన్నారు కదా, కానీ ఈ పక్క ఈ పక్కకి ఇది ఆ పక్క తప్పు చేస్తుంది. ఇది ప్రిపేర్ అయ్యి చాలా మూల ఉన్నాడు. మినీ పీక్ అని చెప్పి రోడ్డు అనేది అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. 1 minute అయింది స్టార్ట్ అవ్వడానికి. మన స్ట్రాటజీ ప్రకారం అబ్జర్వ్ ప్రకారం ట్రై చేస్తున్నాం. అవును, మీ అందరికీ తెలుసా మన ఫ్రీ ఫైర్ ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందంటే 2025న వస్తుంది అన్నమాట. ఇంత తొందరగా అయితే ఇప్పుడు అందరూ ఆనందించారు కదా. కొలాబ్ అయితే చేసింది బాగుందని. బట్ షాకింగ్ విషయం అది. అందరికి వాడెందుకు అంటే గరీనా బాబాయ్ ఎందుకు 2025లో పెట్టాడని ఇంతవరకు మనకు పడుతుంది ఆట. ఓకే, అదేం చూడటం కానీ బాగుంది, బాగా కొట్టాడు. వాడిని వెళ్ళి చంపాలి, చంపేయాలి. మనసుకుందండి. దీనికోసం నీకు కావాల్సింది 3 విషయాలు. గన్లు కోసం ఎదగదాం గాయస్. వాడు అక్కడ ఉన్నాడు, వాడు దేంతో కొట్టాడు నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఇది ఎలా డ్యామేజ్ పడిందని వచ్చింది. స్కిన్స్ అంటే డిలీట్ అయిపోయింది, వాష్ అవుట్ అయిపోయినాయి అన్ని కాల్స్. అదే లూట్ బాయ్స్ కాడికి వెళ్ళి లూట్ చేద్దాం, ఉంటే చంపేద్దాం. ఇది M188 వచ్చింది. ఓకే, ఇది ఒకటి సూపర్. ఇది ఇంకా బాగుంది, ఇది ఏదో బాగుంది. అడికి వెళ్ళకుండా నాకు కావాల్సిన గన్లన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఆడు ఎక్కడా చూశాడు నన్ను చూశాడు. వాడు వస్తాడు, దొరికాడు. వాడు చాలా
ఇప్పుడు దా 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 పడింది, బాగా డ్యామేజ్ పడింది, అయిపోయింది. ఇదేం సక్సెస్ఫుల్. ఈ సైడ్ మనం కాలేజ్ వచ్చేస్తుంది, పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్దామని అడిగితే అక్కడికి వద్దు. ఇదేదో బాగుంది, వెళ్ళిపోదాం. వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతాను అయితే తెలియదు. అందరికి వచ్చేసాను. ఎన్ని ఉంటాడా సురేష్? ఇక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి పడతారు? ఓకే, వాడు నాకు కింద ముందు వచ్చిన వాడు ఎంత కోపం తెప్పించాడంటే గాయ్, ఏదో దిగాను కదా ఊరికే ప్రశాంతంగా లూడెత్తుకునే వాడిని గెలికాడు. పడిపోయింది, బాగా పడిపోయింది. అనుకోండి మా ఫ్రెండ్ గారిది ఏదో ఉంది, నాకు ఇంతవరకు అర్థం కాలేదు. యానివర్సరీ అయిపో వస్తుంది, ఏదో లూడ్ దొరికింది ఎత్తుకున్నాం అన్నట్టుంది. నాకు వెజ్తో ఆయిల్ 1 2 3 మా నోడితే గడ్డి బాక్స్ అనమాట. కలెక్ట్ చేసుకున్నాను. అడుగుతున్నాడు కూడా ఉంది. అమ్మాయి అదే వెళ్తున్నాడు మనోడు హుషారుగా బయటికి. ఉన్నాను చూడాలి కదరా. ఏ రైట్ అయితే రే, ఏంట్రా తమ్ముడు? ఏమో అనుకునేస్తున్నారు. ఉన్నానని చూడాలి, చూడలేదు, పడిపోయింది పాపం బిడ్డకి. ఇంకా చాలు, పిల్ల చోట్లకంతా వెళ్ళింది చాలు. ఇంకా డైరెక్ట్ పెద్దదానికి వెళ్తున్నాం. ఒక బండి దొరకతే, బండి కార్ ఏదో ఒక వెహికల్ దొరికితే వెళ్ళిపోవచ్చు. పెద్ద బాక్స్ ఉన్నట్టుంది, లేదే చిన్న బాక్స్. చిన్న బోన్లు డేటా అట్లా. నాకైతే కలికిలు భైరవ డైరెక్ట్ గుర్తుంది. ఒక పెద్ద బౌంటింగ్ మనం కొట్టాము, గ్రోత్ అని, అది గుర్తొచ్చింది నాకు అప్పుడు. ఓకే, ఎంత దీంట్లో ఎంతమంది కలికిసిన సార్ నాకు కింద కామెంట్స్లో పెట్టండి. ఇది ఆడుకు వచ్చేస్తుంది. ఇది యూవీ లైట్. ఫాస్ట్గా కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన వాళ్ళు లైక్ కూడా కొట్టండి, నేర్చుకోండి. లైక్ కొట్టండి, ఓకే, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ అవుతున్నట్టయితే. ఎస్, ఒక మంచి లూట్ బాక్స్ ఇక్కడెక్కడ దొరకదా? అంతే. ఈ బాక్స్ మనకు అయ్యే ఉంటాయి, ఇలాంటి గన్స్ ఉంటాయి. ఆ గన్స్ కావాలి నాకు. నాకు M&W కావాలి, దొరకచ్చు కదా ట్రీట్. అది అడిగితే దొరికేస్తుందా ఏంటి? దొరకదు. పెద్ద బాక్స్, ఒక్క బాక్స్ దొరకటం పడినదండి నాకు. ఇంకెక్కడన్నా పెద్ద చోటుకి వెళ్దామంటే ఓకే గైస్. అక్కడేదో ఉంది, డ్రాప్ పడింది. డ్రాప్ లూట్ చేసుకున్నాం, లెట్స్ గో. ఇప్పుడు ఎవడో ఉన్నాడు గాయ్. దొంగతో ఇక్కడ వచ్చాడు చూడు. సూపర్ గైస్. అమ్మ వర్కౌట్ పోనీ ఉంది, పర్లేదు. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుంటాం.